ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించబోతున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి గాజు పలక వెనుక నిలబడి ఉన్నాడు. మీరు గమనిస్తే అతని తల ఒక చోట, శరీరం మరొక చోట ఉన్నట్టు అనిపిస్తోంది కదా! అతని శరీరం పక్కకు జరిగినట్లు కూడా అనిపిస్తోంది. ఎందుకని అలా జరుగుతోంది? ఇదేదో మ్యాజిక్ అనుకుంటున్నారా? కాదు. ఇది పూర్తిగా ఫిజిక్స్. ఈ వీడియోలో మనం సమాంతర తలాలు ఉన్న యానకం ద్వారా కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. అసలు సమాంతర తలాలు ఉన్న యానకం అంటే ఏమిటి? ఉదాహరణకు మనం ఒక దీర్ఘచతురస్రాకారపు గాజు దిమ్మెను అంటే రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ని తీసుకుందాం. దీనికి ఎదురెదురు తలాలు లేదా భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ప్యారలల్ సైడెడ్ మీడియం అని పిలుస్తాం. ఇది గాజుతోనే ఉండాలనేం లేదు. ఎదురెదురు తలాలు సమానంగా ఉండే ఏ పారదర్శక పదార్థమైనా సరిపోతుంది. దేనికి? ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్‌ని చేయడానికి. ఇప్పుడు ఒక కాంతి కిరణం అంటే రే ఆఫ్ లైట్ ఇలాంటి ఒక గాజు దిమ్మె మీద పడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు ఒక లేజర్ లైట్ లేదా ఒక ఎల్ఈడి బల్బ్ నుండి వచ్చే కాంతి కిరణం ఎలా అయితే ప్రసరిస్తోందో అలాగే పడుతుందనుకుందాం. అది గాలిలో నుండి ప్రయాణించి గాజు దిమ్మె మీద అంటే దాని ఉపరితలం మీద పడింది. మనకు ఇదివరకే తెలుసు కదా! కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్ళినప్పుడు దాని వేగం మారుతుంది. ఇక్కడ కాంతి శూన్యం లేదా గాలి నుండి ఈ గాజులోకి వస్తోంది. గాలి అనేది విరల యానకం. గాజు అనేది సాంద్రతర యానకం. కాంతి విరల యానకం నుండి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు దాని వేగం తగ్గుతుంది. ఇలా వేగం మారడం వల్ల కాంతి తన ప్రయాణ దిశను మార్చుకుంటుంది. అంటే ఏంటి? కొంచెం వంగుతుంది. దీన్నే మనం కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఈ వక్రీభవనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆ ఉదాహరణ ఏంటంటే మనం తరచుగా చూసే ఒక కారును తీసుకుందాం. కాంతి ఒక కారులాగా ఊహించుకోండి. ఆ కారు ఒక రోడ్డు మీద వేగంగా వెళ్తుంది. ఇప్పుడు ఆ కారు ఒక రోడ్డు మీద నుండి ఒక బురద నేలలోకి ప్రవేశిస్తోందనుకుందాం. కారు గాజు దిమ్మె ఉపరితలాన్ని తాకగానే ఏం జరుగుతుంది? కారు ఏటవాలుగా వస్తోంది కాబట్టి కారులో కుడి పక్కన ఉన్న ఒక చక్రం మాత్రమే ఆ బురదలోకి ప్రవేశిస్తుంది. సో, ఇక్కడ ఈ బురదను మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గాజును తీసుకుంటున్నాం. గాజులోకి ప్రవేశించిన ఆ మొదటి చక్రం దాని వేగం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కానీ బయట రోడ్డు పైనున్న 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వేగం ఇంకా అలానే కదులుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది? కారు ఒకవైపు వేగం తగ్గి మరొక వైపు వేగం ఎక్కువ ఉండడం వల్ల ఆ కారు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా నెమ్మదిగా ఉన్న వైపుకి తిరుగుతుంది. అంటే కారు వంగుతుంది. అదే రకంగా మనం ఈ కాంతిని కూడా అలానే తీసుకోవచ్చు. కాంతి ఏదైతే ఉందో అది కారుగా పరిగణించబడితే, అక్కడ ఏదైతే గాజు దిమ్మె ఉందో అది మనం ఇందాక తీసుకున్న బురదలాగా ఇది సరిగ్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక లంబాన్ని గీస్తే, ఇక్కడ ఈ బొమ్మలో చూపించినట్టుగా ఇక్కడ మనం ఒక లంబాన్ని గీస్తే కారు లంబం వైపు వంగినట్టు గమనించవచ్చు. కారులోని అన్ని చక్రాలు గాజులోకి ప్రవేశించేంత వరకు ఈ వంపు జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే కారు మొత్తం అంటే ఈ కారు అయితే ఏదైతే ఉందో మనం దాన్ని కాంతిగా పరిగణించబడుతున్నాం కాబట్టి ఆ కాంతి ఏదైతే ఉందో అది ఒక్కసారిగా గాజులోకొచ్చాక అది మళ్ళీ సరళ రేఖలో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఆ కారు గాజు దిమ్మె నుండి బయటికొచ్చేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గాజు అంచుకు రాగానే మళ్ళీ ఒక చక్రం ముందుగా బయటకు అంటే గాలిలోకి వస్తుంది. గాలిలో వేగం ఎక్కువ కాబట్టి ఆ చక్రం స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ గాలి అంటే కాంతిని తీసుకున్నప్పుడు గాలి, అదే కారుని తీసుకుంటే రోడ్డు. కానీ అప్పుడే ఇంకా గాజులో మిగిలిపోయిన చక్రం ఏదైతే ఉందో అది ఇంకా నెమ్మదిగానే ఉంటుంది.
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదట ఏదైతే నెమ్మదిగా ఉందో, ఇప్పుడు ఆ ఆఖరి చక్రం నెమ్మదిగా ఉంది. దీనివల్ల కారు మళ్ళీ టర్న్ తీసుకుంటుంది. అంటే కారు మళ్ళీ తిరుగుతుంది. కానీ ఈసారి వ్యతిరేక దిశలో. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ దిశలో అయితే తిరిగిందో, అంటే ఆ దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతోంది. ఇది మళ్ళీ తిరిగింది కాబట్టి ఇక్కడ మనం ఒక లంబాన్ని గీస్తే, ఈసారి కాంతి కిరణం లంబానికి దగ్గరగా కాకుండా దూరంగా వెళ్తోంది. ఎందుకంటే ఈసారి ఆ కాంతి కిరణం వ్యతిరేక దిశలో తిరిగింది కాబట్టి కాంతి కిరణం లంబానికి దూరంగా జరిగింది. అంటే విరళయానకం నుండి సాంద్రతరయానకంలోకి వచ్చినప్పుడు లంబం వైపుకు, సాంద్రతరయానకం నుండి విరళయానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా కాంతి అనేది వక్రీభవనం చెందుతుంది. సరే, ఇదంతా మనమెందుకు చెప్పుకుంటున్నాం అని మీకొక డౌట్ వస్తే, ఇందులో ఉన్న ప్రత్యేకత గురించి మీకు చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గాజు దిమ్మెలకు ప్రవేశించినప్పుడు కాంతి ఎంత కోణంతో అయితే లంబం వైపు వంగిందో, ఇక్కడ చూస్తున్నాం కదా! ఇది ఎంత కోణంతో అయితే లంబం వైపు వంగిందో, ఉదాహరణకు 10 డిగ్రీలు అనుకుందాం. బయటకు వచ్చేటప్పుడు కూడా సరిగ్గా అదే కోణంతో లంబానికి దూరంగా వంగుతుంది. అంటే మొదట జరిగిన వంపు క్లాక్‌వైస్ బెండింగ్ అయితే, రెండోసారి జరిగిన వంపు యాంటీ క్లాక్‌వైస్. ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒకదానికొకటి, అంటే ఒక క్లాక్‌వైస్, ఇంకొక యాంటీ క్లాక్‌వైస్ ఒకదాన్నొకటి రద్దు చేసుకొని, దాని ఫలితంగా అంటే మొత్తంగా చూస్తే కాంతి కిరణం అస్సలు వంగనట్టుగానే కనిపిస్తుంది. అది ఏ దిశలో అయితే వచ్చిందో అదే దిశలో బయటికి వెళ్తుంది. అంటే పతన కిరణం ఇన్సిడెంట్ రే మరియు బహిర్గామి కిరణం అంటే ఎమర్జెంట్ రే ఒకదాన్నొకటి సమాంతరంగా అంటే ప్యారలల్‌గా ఉంటాయి. ఇదే సమాంతర తలాలు ఉన్న యానకం యొక్క స్పెషాలిటీ. అయితే మీకు ఇంకో సందేహం కూడా రావచ్చు. లోపల జరిగిన వంపు, బయట జరిగిన వంపు ఖచ్చితంగా సమానం అని మనకెలా తెలుసంటే, దీనికి మనం ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సబిలిటీ అనే ఒక సూత్రాన్ని ఉపయోగించవచ్చు. కాంతిని మనం వ్యతిరేక దిశలో పంపిస్తే అది వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తుంది. మనం కాంతిని వెనుక నుండి పంపిస్తే అది గాజులోకి ప్రవేశించి మళ్ళీ మొదటి మార్గంలోనే బయటికి రావాలి. అలా జరగాలంటే కాంతి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత వంగిందో బయటకు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా అంతే వంగాలి. కాకపోతే అది తన పాత మార్గాన్ని చేరుకోలేదు. అందుకే పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మరియు బహిర్గత కోణం యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ సమానంగా ఉంటాయి. కాబట్టి మనకు ఫైనల్‌గా అర్థమైందేంటి? గాజు దిమ్మె గుండా వెళ్ళినప్పుడు దాని దిశలో ఎటువంటి మార్పు ఉండదు. అది వచ్చినట్లుగానే స్ట్రెయిట్‌గా వెళ్తుంది. కానీ ఒక చిన్న మార్పు ఉంటుంది. స్క్రీన్ మీద చూడండి. ఇది పతన కిరణం అంటే ఇన్సిడెంట్ రే. ఇది వెళ్ళాల్సిన దారి. కానీ ఇదెక్కడుంది? బయటికొచ్చిన కిరణం ఎమర్జెంట్ రే ఇక్కడుంది. ఇవి 2 సమాంతరంగానే ఉన్నాయి. కానీ ఒకే లైన్ మీద లేవు. కాంతి కిరణం కొంచెం పక్కకు జరిగింది. ఇలా పక్కకు జరగడాన్ని మనం పార్శ్వ విస్థాపనం లేదా లేటరల్ షిఫ్ట్ అంటాం. లేటరల్ అంటే పక్కకు అని అర్థం. కాబట్టి గాజు దిమ్మె వల్ల కాంతి దిశ మారదు. అది కొంచెం పక్కకు జరుగుతుంది. అది మనకి ఇంకా బాగా అర్థమవ్వాలంటే, ఇప్పుడు ఈ వీడియోలో మొదట్లో మనం చూసిన వ్యక్తి అదే చిత్రాన్ని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అతని తల గాజు దిమ్మె పైన ఉంది. కాబట్టి తల నుండి వచ్చే కిరణాలు నేరుగా మన కంటిని లేదా మనం ఇప్పుడు చూసిన వీడియోలో కెమెరాని చేరుతున్నాయి. అతని శరీరం నుండి వచ్చే కాంతి కిరణాలు గాజు దిమ్మె గుండా ప్రయాణించి మన కంటిని చేరుతున్నాయి. అలా గాజు దిమ్మె గుండా రావడం వల్ల ఆ కాంతి కిరణాలు పార్శ్వ విస్థాపనం అంటే ఇందాక చెప్పిన లేటరల్ షిఫ్ట్ చెందుతాయి. అంటే అవి కొంచెం పక్కకు జరుగుతాయి. మన కన్ను ఎప్పుడు కూడా కాంతిని స్ట్రైట్‌గానే వస్తుందని అనుకుంటుంది. కాబట్టి ఆ జరిగిన కిరణాలు మనం వెనక్కి పొడిగిస్తే అతని శరీరం అసలు ఉన్న చోట కాకుండా కొంచెం పక్కకు జరిగినట్టు కనిపిస్తుంది. అందుకే ఆ చిత్రంలో అతని శరీరం తల నుండి విడిగా పక్కకు జరిగినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం మన కంటికి కలిగే భ్రమ మాత్రమే. అంటే ఒక ఇల్యూజన్ లాంటిది. ఇప్పటిదాకా
మనం గాజు దిమ్మె గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఒకవేళ మనం కాంతి మార్గంలో మరొక గాజు దిమ్మను లేదా వేరే పదార్థంతో చేసిన మరొక సమాంతర దిమ్మెను ఉంచితే ఏం జరుగుతుంది? అప్పుడు కూడా బయటకొచ్చే కాంతి కిరణం మొదట వచ్చిన కాంతి కిరణానికి సమాంతరంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అవును. మీరు చెప్పిన సమాధానం అవునైతే మీరు కరెక్ట్. మనం ఎన్ని ప్యారలల్ స్లాబ్స్ పెట్టినా సరే, కాంతి ప్రతిసారి వంగి మళ్ళీ సరిచేయబడుతుంది. రెండవ దిమ్మలో కూడా కాంతి ఎంతైతే వంగుతుందో, బయటకు వచ్చేటప్పుడు అంతే వ్యతిరేక దిశలో వంగుతుంది. కాబట్టి చివరకు బయటకు వచ్చే బహిర్గామి కిరణం అంటే ఎమర్జెంట్ రే ఎప్పుడు కూడా మొదట పతన కిరణానికి అంటే ఏదైతే చేరి ఉంటుందో ఇన్సిడెంట్ రే అనేది దానికి సమాంతరంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మారేది ఏంటంటే పార్శ్వ విస్థాపనం. అంటే ఇందాక చెప్పిన లేటరల్ షిఫ్ట్ అనేది మారుతుంది. ఎక్కువ దిమ్మలు ఉంటే కాంతి ఇంకా ఎక్కువ పక్కకు జరుగుతుంది. అలా 2 దిమ్మల మధ్య దూరం పెంచినా, తగ్గించినా లేదా వాటిని అతికించినా సరే ఫైనల్‌గా వచ్చే కాంతి కిరణం మాత్రం ప్యారలల్‌గానే ఉంటుంది. అది కేవలం ఆ దిమ్మెల భుజాల సమాంతరంగా ఉండడం వల్ల జరిగే ఒక అద్భుతమైన చర్య. చివరిగా మీకొక ఆలోచనను ఇస్తాను. ఈ పార్శ్వ విస్థాపనం అనేది లేటరల్ షిఫ్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేను ఈ గాజు దిమ్మె మందాన్ని అంటే ఈ థిక్‌నెస్‌ను మరింత పెంచితే ఏమవుతుంది? అదే మందం పెరిగితే కాంతి గాజులో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అవునా కాదా? అప్పుడు అది ఇంకా ఎక్కువ దూరం పక్కకు జరుగుతుందా? సమాధానం అయితే అవును. ఈ ఈ గాజు దిమ్మె మందం ఎంత పెరిగితే అంత లేటరల్ షిఫ్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు అలాగే కాంతి పడే కోణం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా మారితే ఏమవుతుంది? లేదా మనం గాజు దిమ్మెను కొంచెం తిప్పితే ఏమవుతుంది? ఖచ్చితంగా పార్శ్వ విస్థాపనంలో మార్పనేది వస్తుంది. ఇలాంటివన్నీ మీరు సొంతంగా చేసి చూడాలనుకుంటే ఇలాంటి ప్రయోగాలు చేసి లేదా రే డయాగ్రామ్స్ గీసి ఇంకా మంచిగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం గాజు దిమ్మె ద్వారా కాంతి వక్రీభవనం, పార్శ్వ విస్థాపనం గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను.